రాత్రి భవనం తాళం వేసి ఉంటుంది. తెల్లారేసరికి లోపల భద్రపరిచిన ఎలక్ట్రికల్ వైర్లు మాత్రం కనిపించవు. తలుపులు పగల్లేదు, పెద్దగా హడావిడి లేదు. కానీ లక్షల రూపాయల విలువైన సామాగ్రి మాయమవుతోంది. మొదట ఒక చోట, తర్వాత మరో చోట. ఇలా వరుస చోరీలు పోలీసులకే సవాల్గా మారాయి. అసలు నిర్మాణంలో ఉన్న భవనాలే ఎందుకు టార్గెట్గా మారాయి? దొంగిలించిన ఆ సామాగ్రి ఏంటి? దొంగతనం తర్వాత ఆధారాలు లేకుండా ఎలా మాయం చేస్తున్నారు? చివరకు పోలీసుల దర్యాప్తులో బయటపడిన నిజమేంటి? లెట్స్ వాచ్. నగరాలు విస్తరిస్తున్నాయి, కొత్త భవనాలు నిర్మాణమవుతున్నాయి, కోట్ల రూపాయల ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. కానీ ఇదే పరిస్థితిని అవకాశంగా మార్చుకుంటున్నాయి కొన్ని నేరముఠాలు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో భద్రత తక్కువగా ఉంటుందని గుర్తించిన దొంగలు అక్కడే తమ వేట మొదలు పెడుతున్నారు. బయటకు చూస్తే సాధారణ నిర్మాణ పనులే కనిపిస్తాయి. కానీ రాత్రి పడితే అదే భవనం చోరీకి వేదికగా మారుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇటీవల వరుసగా విద్యుత్ వైర్లు మాయమవుతూ ఉండడం కాంట్రాక్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఒక్కోసారి చిన్న మొత్తంలో కాదు, బండిళ్ల కొద్దీ వైర్లు కనిపించకుండా పోతున్నాయి. వైర్లు దొంగిలించడం మాత్రమే కాదు, వాటి జాడ కూడా కనిపించకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రబల్ టెక్ పార్క్లో ఇంటీరియర్ వైరింగ్ పనులు జరుగుతున్న సమయంలో భద్రపరిచిన ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురికావడంతో కేసు నమోదైంది. ఇది సాధారణ దొంగతనం కాదని భావించిన పోలీసులు ప్రతి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థల పరిశీలన, సీసీ కెమెరాల ఫుటేజ్, స్థానిక సమాచారం, అనుమానితుల కదలికలు, ఇలా ఒక్కో ఆధారాన్ని జోడిస్తూ ముందుకు సాగారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఒక పక్క ప్రణాళిక వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను ముందుగానే రెక్కీ చేయడం, అక్కడ భద్రపరిచిన విద్యుత్ వైర్లను లక్ష్యంగా చేసుకోవడం, ఆ తర్వాత వాటిని ఎవరూ గుర్తుపట్టకుండా కాల్చి లోపల ఉన్న కాపర్ను మాత్రమే వేరు చేయడం, ఇదే ఈ ముఠా అనుసరించిన పద్ధతిగా పోలీసులు చెబుతున్నారు. వైర్లను కాపర్గా మార్చిన తర్వాత వాటిని నేరుగా మార్కెట్లో విక్రయించకుండా పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారులకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇలా చేయడం వల్ల దొంగిలించిన వైర్లను గుర్తించడం కూడా కష్టమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఒక దశలో దొంగిలించిన వస్తువే కనిపించకుండా పోవడంతో కేసు దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. అయితే సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో నిందితుల కదలికలను గుర్తించిన మంగళగిరి పోలీసులు వరుసగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావడంతో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 28 కిలోల కాపర్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో కీలక అంశం చోరీ సొత్తు అని తెలిసినా కొనుగోలు చేసిన వారిపైన కేసులు నమోదు చేయడం. దొంగతనాలకు మార్కెట్ లేకపోతే ఇలాంటి నేరాలు కూడా తగ్గే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అందుకే చోరీ చేసిన వారితో పాటు తెలిసి కొనుగోలు చేసిన వారిని చట్టం ముందు నిలబెడుతున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులలో ఇటీవల కాలంలో జూన్ మరియు మే నెలలో జరిగినటువంటి 2 వరుస దొంగతనాలు, క్రైమ్ నెంబర్ 310/26, అదేవిధంగా 311/26 మరియు 255/26లలో ఒకటి వచ్చేసి కాజా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ప్రబల కాలేజీ కన్స్ట్రక్షన్లో సుమారు 5 బండిల్స్ వరకు పినోలెక్స్ వైర్లు పోవటం, అదేవిధంగా వెంపటే హైలాండ్ రోడ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయ్యే 2 బిల్డింగ్లలో కూడా వరుస దొంగతనం జరగడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేయడం, అదేవిధంగా ఈ ఎవరు చేసి ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని విచారించగా మనకి ఈ రత్నాల చెరువు, మంగారెడ్డిలో ఉన్న రత్నాల చెరువు చెందినటువంటి మొగిలి మధు అలియాస్ మాధవాని, అదేవిధంగా పేరేచర్ల ఉన్నటువంటి జగన్నాథం యేసుబాబు కానీ, ముఖ్యంగా జగన్నాథం సాంబయ్య, వీళ్ళందరూ కూడా 5 ఉన్నారు మెయిన్ అఫెండర్స్. ఈ 5 అఫెండర్స్ కూడా, ఇందులో 2 పేరేచల్ల, 3 మంగళగిరి గండాలయపేట, మరి రత్నాల చెరువు, వీరందరూ కూడా కలిసి సపోర్ట్గా ఆటోలు వేసుకున్న ఆటోలలో వారి యొక్క ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో లేడీస్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. లేడీస్తో సహా మొత్తం 8 మంది పార్టిసిపేషన్ చేసి ఈ యొక్క నేరాలు చేశారు. నేరాలు చేసి సుమారు 4 లక్షల రూపాయలు విలువైనటువంటి వైరు ఉండలు దొంగిలించడం, వాటిని కాల్చి కాపర్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి పేరేచల్లో ఉన్నటువంటి పాత ఇనప కొట్టు వాళ్ళకి అమ్మడం జరిగింది. దీనికి సంబంధించి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే ఎక్కడ పోలీసులు పట్టుకుంటున్న ఉద్దేశంతో వీళ్ళు పేరేచల్ల వెళ్తూ ఉంటారు. పేరేచల్ల వచ్చేసి ఇతను ప్రతి సండే కూడా ఈ బీఫ్ ఏదైతే మాంసం ఉందో తీసుకెళ్ళి అక్కడ అమ్మటం, ఈ పరిచయాల మీద పేరేచల్ల వాళ్ళని అందరూ కూడా జత చేసుకొని వాళ్ళ సహాయంతో ఈ యొక్క నేరాలు చేయడం జరిగింది.
దీనికి సంబంధించి ఎవరైతే ఈ చోరీ సొత్తు దొంగిలించినటువంటి సొత్తుని కొని ఇలా డబ్బులు ఇచ్చాడో కె నాగేశ్వరరావు, అదేవిధంగా పి నాగేశ్వరరావు గారి పేరే చెల్ల, ఈ ఇరువురు కూడా పాత ఇనుప కొట్టు సామాను వీళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కలిసి మొత్తం 10 మందిని కూడా కేసు నమోదు చేసాం, అందరిని కూడా అరెస్ట్ చేసాం. సో ఈరోజు అరెస్ట్ చేసిన అనంతరం గౌరవ మంగళగిరి మ్యాజిస్ట్రేట్ కోర్టు వారి ముందు హాజరుపరచగా 14 days రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా సరే నేరాలు పాల్పడినా, కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు బిల్డింగ్లో ఉన్నటువంటి వాటిని చొరబడి దొంగతనం ప్రయత్నం చేసిన, మరీ ముఖ్యంగా రైతులు ఎంతో కష్టపడి కరెక్ట్గా అనతి కాలంలో వర్షాభావం సమయంలో బోరింగుల్లో రైతు ఎంతో కష్టపడి పెట్టుకున్న సమయంలో ఆ బోరింగ్లో ఉన్నటువంటి వైర్లు కూడా కట్ చేసుకొని పోతున్నారు. ఎత్తు లెవెల్లో వైర్ కటింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ బోరింగ్ పేకటం ఎంతో ప్రయాసంతో కూడుకున్న పని. తద్వారా ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్ దగ్గర ఉన్న వైర్ కట్ చేసుకోవడం, ఇవన్నీ వీరికి చిన్న విషయం కావచ్చు, కానీ రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నేరాలు దయచేసి ఈ వైర్ దొంగతనాలు కావచ్చు, కేబుల్ దొంగతనాలు కావచ్చు దయచేసి చేయకూడదని, చేస్తే చట్టపర చర్యలు తీసుకొని జైలు పాలైపోతారని చెప్పి మనం చేయడం. మరి అందరిపై కూడా రౌడీ షీటు ఓపెన్ చేస్తున్నాం. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ ముఠా మరెక్కడైనా ఇలాంటి చోరీలకు పాల్పడిందా, ఇతర జిల్లాల్లో నమోదైన కేసులతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లోనూ విచారణ జరుగుతోంది. అలాగే స్వాధీనం చేసుకున్న కాపర్, ఇతర ఆధారాల్ని పరిశీలిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. అయితే బయటకు చూస్తే అది కేవలం ఒక కాపర్ వైర్ చోరీ మాత్రమే. కానీ దాని వెనుకుంది పక్కా ప్రణాళిక. వరుస చోరీలు, నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం. నిర్మాణ భవనాల్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠాని పోలీసులు అరెస్ట్ చేసినా ఇలాంటి నేరాలపై అప్రమత్తత మాత్రం ప్రతి కాంట్రాక్టర్, ప్రతి నిర్మాణ సంస్థకు తప్పనిసరి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం లక్షల రూపాయల నష్టానికి దారితీయొచ్చు.